మరి దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇచ్చాడు, తరుణాలను ఇచ్చాడు. దేవుడు ప్రతి ఒక్కరు బాగుపడాలని నీ అంతటా నువ్వు ఇష్టపూర్వకంగా చేయాలని ఆశపడుతున్నాడు. చూడు జడి, నువ్వు ఏదైనా నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఉదాహరణకి నీ మ్యూజిక్ ఎప్పుడైనా నేను ఫోర్స్ చేశానా? లేదుగా. అన్నీ పెట్టాను, నీ ముందు ఉన్నాయి, అన్నీ ముట్టుకోగలిగిన అవకాశం నీకు ఉంది. కానీ ఎప్పుడన్నా ఫోర్స్ చేశానా? ఎందుకు చేయను? చేస్తాను, నువ్వు నేర్చుకుంటావా? అసహించుకుంటావు. అందుకని నేను ఆ జోలికి రాలే. నీ అంతటి నీకు ఆశ రానే నేను అంతటా నేర్పిస్తా. నీకు ఆశ రాలేదనుకో నీ జోలికి నేను రాను. దేవుడు కూడా అంతే జడి. దేవుడు ప్రతి ఒక్కరికి ఆశ ఇస్తున్నాడు, అవకాశాన్ని ఇస్తున్నాడు, ముందు పెడుతున్నాడు, సమయాన్ని ఇస్తున్నాడు. అవి కానీ సద్వినియోగపరచుకుపోతే నీ నష్టం. దేవుడు ఇంకోటిని దీవించాడని ఏడవద్దు. దేవుడు నీకు తలుపు తెరుస్తున్నాడు, ఇంకోటికి తలుపు తెరుస్తున్నాడు. ఇంకోటి తలుపు తీసుకుని లోటుకి వెళ్ళిపోయాడని, ఆ తలుపులో ఒక లోటుకి వెళ్ళిపోయాడని నువ్వు కూర్చొని ఏడవలసిన అవసరం లేదు.